ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు డబ్బా, జ్ఞానమా లేక విశ్వాసమా? సరైన ఎంపిక ఇదే. ఒకరోజు మన ఇంటి తలుపు దగ్గర 3 గొప్ప అతిథులు వచ్చి నిలబడ్డారు. కాని వాళ్ళు చెప్పిన మాట ఒక్కటే, మేమంతా ఒక్కసారిగా లోపలికి రాలేం, ఒక్కరినే ఎంచుకోండి. అయితే మీరు ఎవరిని ఎంచుకుంటారు? జ్ఞానమా, ధనమా లేక విశ్వాసమా? మీరెంచుకున్నది మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక సాధారణ రైతు ఉండేవాడు. ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి. కాని జీవితం అంత సులభంగా ఉండేది కాదు. కొన్ని రోజులు పంట బాగా వస్తుంది, కొన్ని రోజులు పూర్తిగా నష్టమవుతుంది. రామయ్యకు లక్ష్మి అనే భార్య, 2 పిల్లలు ఉండేవాడు. వాళ్ళు ఆనందంగా ఉన్నా జీవితంలో కొంత కష్టమే ఎక్కువ. ఒక సాయంత్రం సూర్యాస్తమయం సమయం. రామయ్య ఇంటి ముందు 3 వృద్ధులు నిలబడున్నారు. వాళ్ళు సాధారణ వ్యక్తుల్లా కనిపించినా వాళ్ల ముఖాల్లో ఒక వెలుగు, ఒక శాంతి కనిపించింది. లక్ష్మి బయటికొచ్చి అడిగింది, ఎవరండి మీరు? ఎందుకు మా ఇంటి ముందున్నారు? వాళ్లలో ఒకరు మృదువుగా చెప్పారు, మేము సాధారణ వాళ్ళం కాదు, మేం 3 స్నేహితులు. జ్ఞానం, ధనం, విశ్వాసం. అయ్యో, మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం మా అదృష్టం, లోపలికి రండి. అప్పుడు 3 ఒకేసారి తల ఊపారు. మేమంతా ఒక్కసారిగా లోపలికి రావడం కుదరదు, మీలో ఎవరో ఒకరిని మాత్రమే మీరు ఎంచుకోవాలి. లక్ష్మి వెంటనే రామయ్యను పిలిచింది. రామయ్య వచ్చి విషయాన్ని విన్నాడు. వాళ్ళు కుటుంబంగా చర్చ మొదలుపెట్టారు. రామయ్య అన్నాడు, మనకు డబ్బు లేదు, కాబట్టి ధనం వస్తే మన జీవితం సులభమవుతుంది. లక్ష్మి చెప్పింది, కాదు, జ్ఞానం ఉంటే మనం ఏ సమస్యనైనా పరిష్కరించగలం. పిల్లలు చెప్పారు, మనకి విశ్వాసం ఉంటే మనం ఎప్పుడూ కలిసి ఉంటాం, ధైర్యంగా ఉంటాం. అందరూ కొంతసేపు ఆలోచించారు. చివరికి లక్ష్మి చెప్పింది, మన జీవితంలో ప్రేమ, నమ్మకం చాలా ముఖ్యం, కాబట్టి మనం విశ్వాసాన్ని ఎంచుకుందాం. లక్ష్మి బయటకు వచ్చి చెప్పింది, మేం విశ్వాసాన్ని ఎంచుకున్నాం, మీరు లోపలికి రండి. విశ్వాసం అనే వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు. అతని ఇంటి లోపలికి అడుగు పెట్టాడు. కాని ఆశ్చర్యం, మిగతా 2 జ్ఞానం, ధనం కూడా అతనితో పాటు లోపలికొచ్చారు. రామయ్య ఆశ్చర్యపోయి అడిగాడు, మేమొక్కరినే ఎంచుకున్నాం కదా, మీరెందుకు అందరూ వచ్చారు? అప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు, మీరు ధనం ఎంచుకుంటే మేమిద్దరం రాకపోయేవాళ్ళం, మీరు జ్ఞానం ఎంచుకున్నా మేమంతా రాకపోయేవాళ్ళం. కానీ మీరు విశ్వాసం ఎంచుకున్నారు. ఎక్కడ విశ్వాసం ఉంటే అక్కడ జ్ఞానం, ధనం కూడా వస్తాయి. జీవితంలో మార్పు ఆ రోజు నుంచి రామయ్య కుటుంబం పూర్తిగా మారిపోయింది. వాళ్ళ మధ్య ప్రేమ పెరిగింది. వాళ్ళు కలిసి పనిచేశారు. వాళ్ళు ఒకరినొకరు నమ్ముకున్నారు. దీంతో రామయ్యకు మంచి ఆలోచనలొచ్చాయి. అది జ్ఞానం. ఆ ఆలోచనలతో పంట బాగా పండింది. అది ధనం. కొన్ని సంవత్సరాల్లో వాళ్ళు గ్రామంలోనే ఆదర్శ కుటుంబంగా మారిపోయారు. ముగింపు విశ్వాసం ఉంటే జ్ఞానం, ధనం స్వయంగా వస్తాయి. నమ్మకం లేని చోట ఏదీ నిలవదు. మీరైతే ఎవరు ఎంచుకుంటారు? ధనం, జ్ఞానం లేక విశ్వాసం? మీ ఎంపికే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కమెంట్ చేయండి.